హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ విఆర్ఓ లేదా గ్రామ పరిపాలన అధికారి పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో గతంలో ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేశారో వారిని ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు, వారికి ఏ విధంగా క్వాలిఫికేషన్స్ ఉండాలి, రాత పరీక్ష ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో మెన్షన్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు బీఎస్కే జాబ్స్ యాప్ ద్వారా ఉగాది సందర్భంగా అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ పైన మేము మీకు ఆఫర్స్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399 రూపీస్కే పొందవచ్చు. సో ఆ కోర్సెస్ ఏంటనేది చూస్తే మనకి ఫ్యూ డేస్లో రిలీజ్ కాబోయేటువంటి తెలంగాణ విఆర్ఓ జీపీఓకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని 399 రూపీస్కి అందిస్తున్నాము. 2 డేస్ మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. రేపటిలోగా మనకి ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి విఆర్ఓ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ కోర్స్ అయితే తీసుకోండి. సిలబస్లో మనకి మ్యాక్సిమం చేంజెస్ అయితే ఉండవండి. సో మనకి పాత సిలబస్సే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేస్తారేమో కానీ సిలబస్లో అయితే చేంజెస్ అయితే ఉండవు. సో మీరు ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇది తెలుగు మీడియంలో కోర్స్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లోనికి వచ్చినట్లయితే హోమ్ పేజ్లో మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది, ఇమీడియట్గా తీసుకోండి. అలాగే మీకు తెలంగాణ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి మెగా కోర్స్ని కూడా 399 రూపీస్కి అందిస్తున్నాం. పోలీస్ జాబ్స్కి సంబంధించినటువంటి కోర్స్ని కూడా 399 రూపీస్కి ఉంది. తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కాంబో కోర్స్ని మీరు 399 రూపీస్కి పొందవచ్చు. గ్రూప్ 4కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మీరు 399 రూపీస్కి పొందవచ్చు. ఇంకా మిగిలినటువంటి కోర్సెస్ కూడా మేము మీకు ఈ ఉగాది సందర్భంగా ఆఫర్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం 10,954 గ్రామ పాలన ఆఫీసర్స్ జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో విఆర్ఓలుగా అలాగే విఆర్ఏస్గా పనిచేసినటువంటి వారి నుంచి ఆప్షన్స్ తీసుకొని వారిని జీపీఓలుగా నియమించడానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్గా మనకి ఈ ఆర్డర్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ ఇవి. జీఓఆర్టీ నంబర్ 129ని రిలీజ్ చేస్తూ ఈ యొక్క మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేశారు. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల్లో 6,000 పోస్టుల వేకెన్సీస్ని గతంలో ఎవరైతే విఆర్ఓలుగా విఆర్ఏలుగా పనిచేసి ఆ తర్వాత ఇతర డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్లుగా జాయిన్ అయ్యారో సో వారి నుంచి ఆప్షన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఎవరైతే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి గ్రామ పాలన ఆఫీసర్లుగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో మ్యాక్సిమం 6,069 మంది క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. సో వారిని ఒక పర్టికులర్ రిక్రూట్మెంట్ మెథడ్ ద్వారా గ్రామ పాలన ఆఫీసర్స్గా నియామకం చేయడానికి సంబంధించి ఈ యొక్క మార్గదర్శకాలని అంటే ఉత్తర్వులని జారీ చేస్తూ దీనికి సంబంధించినటువంటి రూల్స్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ది A4 పోస్ట్స్ షల్ బీ ఫిల్డ్ బై erstwhile village revenue officers VROs who have been redeployed into various other departments as well as former village revenue assistants VRAs who have been regularized and absorbed into regular posts in the cadre of junior assistants, record assistants subject to fulfilling the prescribed qualifications అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పలు డిపార్ట్మెంట్లో ఎవరైతే గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు విఆర్ఏల్ని రికార్డ్ అసిస్టెంట్లుగా జూనియర్ అసిస్టెంట్లుగా వారిని బదిలీ చేయడం జరిగింది. సో వారిని మళ్ళీ రీడిప్లాయ్ చేయడానికి సంబంధించి ఒక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ని అయితే తీసుకొచ్చారు. సో ఇందులో ముఖ్యంగా మనకి ఈ యొక్క గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారిలో ఎవరిని తీసుకుంటున్నారనేది చూసుకుంటే ముందుగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది, లేదా మీకు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ erstwhile విఆర్ఓ ఆర్ విఆర్ఏ అబ్జార్బ్డ్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ యాజ్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ లేనటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి 5 years సర్వీస్ చేసినటువంటి వారిని కూడా ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్స్ జీపీఓలుగా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జీపీఓలుగా జాయిన్ అయిన తర్వాత గ్రామ పాలన అధికారులుగా జాయిన్ అయిన తర్వాత వారి యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్, గ్రామానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయాలి.
కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్. ఓకే, సో చాలామంది అన్ఎంప్లాయీస్ కానీ లేదా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కావాల్సినటువంటి వారు, అది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఇలాగ ఏ సర్టిఫికేట్ అయినా కావాల్సినప్పుడు సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని ఇష్యూ చేయడానికి సంబంధించి వారు ఈ యొక్క ఎంక్వైరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎన్ష్యూరింగ్ దేర్ ప్రొటెక్షన్. ఓకే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు కానీ భూములు కానీ అలాగే చెరువులు కానీ వాటర్ బాడీస్ కానీ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నీటి సదుపాయం కలిగినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైనా ఆక్రమించుకున్నట్లయితే వాటిని మీరు ఎంక్వైరీ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి వర్క్ ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ అసిస్టింగ్ సర్వేయర్స్ ఇన్ ల్యాండ్ సర్వేస్. ఓకే, సో సర్వేయర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ సర్వేయర్స్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అంటే భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే వాటిని మీరు ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట. తర్వాత పర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఆర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏదైనా ఒక పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్లో కూడా మీరు డ్యూటీస్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. గ్రామంలో ఉండేటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి వారిని ఐడెంటిఫై చేయడం, వారికి పర్టికులర్ పథకాలు వచ్చేలాగా చూడడం లాంటి వర్క్ ఉంటుంది. అలాగే అసిస్టెంటింగ్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ అండ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు ప్రోటోకాల్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు అసిస్టెంట్గా పనిచేయాలి ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు. అలాగే కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ ఎట్ ది విలేజ్, క్లస్టర్ అండ్ మండల్ లెవెల్స్కి సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే అండర్టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఎంట్రస్టెడ్ బై ది గవర్నమెంట్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, ఆర్డీఓ ఆర్ తహసీల్దార్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకుంటే వారు ఏవైనా మీకు వర్క్ ఏదైనా ఇస్తే వాటికి సంబంధించి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధమైనటువంటి గ్రామ పరిపాలన ఆఫీసర్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైతే గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారు ఉన్నారో వారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్లో మనకి an eligibility cum screening test shall be conducted to evaluate the competency of applications for the post of GPO. The test shall assess the knowledge and skills related to the aforementioned responsibilities to ensure the efficiency functioning of the revenue system and delivery of public services అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ జీపీఓలుగా మనకి పైన మెన్షన్ చేసినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ వాటిపైన మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు అంటే ఇన్ ద సెన్స్ ఎవరైతే గతంలో విఆర్ఓలు విఆర్ఎల్గా పనిచేసి జీపీఓలుగా రావడానికి ఇంట్రెస్ట్ చూపించారో వారికి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అథారిటీ ఫర్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్కి సంబంధించి చూసుకుంటే ది సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్స్ షాల్ బి అండర్ టేకెన్ బై ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. సో వీరికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కానీ అపాయింట్మెంట్ కానీ అంతా కూడా మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వారు చూసుకోవడం జరుగుతుంది. ఇంకా సర్వీస్ కండిషన్స్ చూసుకుంటే సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ది పోస్ట్ ఆఫ్ జీపీఓ షాల్ బి ఫ్రేమ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ మనకు అనవసరం అనమాట. సో ఇక్కడ మిగిలిపోయినటువంటి పోస్టులకి సంబంధించి కూడా మనకి ఓపెన్ కాంపిటీషన్ కింద ఓకే సో అన్ఎంప్లాయీస్ కోసం నోటిఫికేషన్ అయితే వస్తుంది. 4954 పోస్టుల వరకు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ పోస్టులకి సంబంధించి మీకు కూడా అన్ఎంప్లాయీస్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అన్ఎంప్లాయీస్కి అయితే. సో వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మేము 399 రూపీస్కి ఫుల్ కోర్స్ అయితే తెలంగాణ విఆర్ఓ జీపీఓ పోస్టులకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో 6 months వ్యాలిడిటీ ఉంటుంది. తెలుగు మీడియంలో కోర్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే తీసుకోండి. 2 days ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఈరోజు రేపు. సో ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.